అందరికీ నమస్కారం. అమ్మ ప్రసాద్. 2014లో 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి. విడిపోయిన తర్వాత విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఏమీ లేదు. సరైన రాజధాని లేదు, సరైన పరిశ్రమలు లేవు, ఆదాయం లేదు, విడిపోయినాయి. అనుభవజ్ఞుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు. ఫస్ట్ ఒక రాష్ట్రానికి రాజధాని కావాలి. అసెంబ్లీ కట్టారు, సెక్రటేరియట్ కట్టారు, హైకోర్టు కట్టారు, కియా వంటి పరిశ్రమలు తెచ్చారు, విశాఖ అభివృద్ధికి పాటుపడ్డారు. అయినప్పటికీ తాత్కాలిక హామీలకు ప్రజలు ఆశపడి 2019లో తెలుగుదేశాన్ని ఓడించారు. ఓడించిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఒక విష సంస్కృతిని, ఒక విష భాషా సంస్కృతిని ప్రవేశపెట్టిందే తప్ప అభివృద్ధి ఫలాలు లేవు. రోడ్లు వేయలేదు, ఎలిమెంటరీ విద్యా వ్యవస్థ పటిష్టం కాలేదు, కొత్త పరిశ్రమలు రాలేదు, పరిశ్రమలు రావడానికి అనువైన వాతావరణాన్ని కల్పించలేదు. ప్రజల్ని ముష్టివాళ్ళని చేసినట్టు 5,000 10,000 పంచుకుంటూ పోయారు, అది కూడా తాకట్టులు పెట్టి. మరి వాళ్ళ 2024లో ప్రజలు నిజం తెలుసుకున్నారు. నిజం తెలియాలి అంటూ నిజం తెలుసుకున్నారు. తెలుసుకుని మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి ఒక అఖండ మెజారిటీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? 14 to 19 చేసిన చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి చూసి 19 to 24 విధ్వంసాన్ని చూసి 24లో మళ్ళీ అధికారం ఇచ్చారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు 18 నెలల కాలంలో పెన్షన్లు పెంచడమే కాదు, తల్లికి వందనం ఇవ్వటమే కాదు, ఫ్రీ బస్సులే కాదు, సిఆర్డిఏ భవన నిర్మాణమే కాదు, శరవేగంగా రాజధాని పనులే కాదు, శరవేగంగా పోలవరం నిర్మాణమే కాదు, కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు, డేటా సెంటర్లు, క్వాంటమ్ వ్యాలీలు, ఇట్లాంటి అద్భుతాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. నిన్న కాక మొన్న దేశం సర్వేలో కూడా అత్యధిక పెట్టుబడులు వచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపబడింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు, గౌరవ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు, గౌరవ తదితర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఒక్క తాటిపై సంఘటితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకి లోకేష్ గారు నడుం బిగించి పనిచేస్తున్నారు. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు 2-3 దేశాలు తిరిగి పెట్టుబడులను ఆకర్షించి మన వైజాగ్లో జరిగినటువంటి సదస్సు అత్యద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్టు రన్వే స్టార్ట్ అయిపోయింది. అలాగే ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతిలో వస్తుంది. అమరావతిలో అద్భుతమైన రైల్వే స్టేషన్ వస్తుంది. ఇంకొక 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి అమరావతిలో ప్రజలందరూ కూడా లక్షలాది ఇళ్ళు అక్కడ నిర్మాణం జరిగి అమరావతి ఒక అద్భుతమైన దేవతల రాజధానిగా తయారయ్యి విదేశీయులు వచ్చి మేము ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెట్టుబడులు పెడతాం అనే రోజులు రాబోతున్నాయి. మరి ప్రజలు మనం ఏం చెయ్యాలి? చదువుకున్న వాళ్ళని అసెంబ్లీకి, చట్టసభలకి పంపాలి. ఓటుకు 3,000 4,000 తీసుకుని డబ్బుల గురించి ఆశపడద్దు. మీరే 3,000 5,000 దానం చేసే పరిస్థితికి వస్తారు పేద ప్రజలారా. చెప్పుడు మాటలు నమ్మద్దు, తప్పుడు విధానాలు వినద్దు. మీ పిల్లలు చదువుకుంటున్నారు, ఇవాళ గూగుల్లో కొట్టమనండి. ఎక్కడైనా ఒక ప్రాంతం అభివృద్ధి కావాలి అంటే పీపీపీ విధానమే మంచిది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మాత్రమే రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి జరుగుతుందనేది గూగుల్లో ఉంది. మీ పిల్లల్ని అడగండి, చెప్తారు. ఒక ప్రాంతం అభివృద్ధి కావాలంటే మంచి రోడ్ల నిర్మాణం జరగాలి, మంచి విద్యా వ్యవస్థ ఉండాలి, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, సంపన్నులందరూ కూడా, ఆర్థిక సంపన్నులందరూ కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, చేయూత ఇవ్వాలి. కింద మెట్టు మీద ఉన్నవాడిని పై మెట్టు మీద ఉన్నవాడు కనుక చెయ్యిస్తే వీడు చాలా తేలిగ్గా మెట్లెక్కగలుగుతాడు. ఇది మనందరికీ తెలుసున్న సత్యం. ఈ సత్యం నిజం కావాలి.
ప్రతి వ్యక్తి కూడా బాధ్యతగా వ్యవహరించాలి, బాధ్యత అయిన భాష మాట్లాడాలి, మన సంస్కృతి కాపాడాలి, మన సాంప్రదాయం కాపాడాలి. మన ఇంటికి వచ్చేవాడు మన దగ్గరికి వచ్చి పెట్టుబడి పెట్టేవాడికి ఒక మంచి వాతావరణాన్ని కల్పించాలి. ఒక భయానక వాతావరణం ఉండకూడదు. ఒక ప్రశాంతమైన వాతావరణం కావాలి, మంచి ల్యాండ్ ఆర్డర్ కావాలి, మంచి రోడ్లు కావాలి. రోడ్లు అనేది ముఖ్యమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద స్టేట్. రాష్ట్రానికి రోడ్లు చాలా ముఖ్యం. అలాగే గౌరవమైనటువంటి సాంప్రదాయం ముఖ్యం. వచ్చిన వ్యక్తిని మనం గౌరవించగలగాలి. ఇన్ని పనులు చేస్తే ఒక అష్టావధానం, ఒక శతావధానంలాగా కష్టపడితే రాష్ట్రం ఒక పరిస్థితికి వస్తుంది. ఆ ఓర్పు, నేర్పు, కష్టం, విజను అన్నీ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంతో సరిపోదు. తెలుగుదేశం ఈ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని గ్రామ గ్రామానికి, మనిషి మనిషికి తెలియజేసేలాగా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా పనిచేయాలి. ఆ రోజునే మనకు నిజమైన ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఇదే కూటమి ప్రభుత్వాన్ని మరో ఇంకా 10-15 ఏళ్ళు మనం కొనసాగించగలిగితే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం అంటే మొదటి రాష్ట్రం కాదు, దేశంలోనే నెంబర్ 1గా తయారై ఆర్థిక అసమానతలు తొలగిపోయి ఒక బీదవాడు లేని రాష్ట్రంగా, ఒక సంపన్న రాష్ట్రంగా, ఒక ధనిక రాష్ట్రంగా దేశంలోనే తయారవుతుందనేది నిజం నిజం నిజం. ఈ నిజాన్ని ప్రతి వ్యక్తి కూడా తెలుసున్న వ్యక్తులు, మేధావులు, విద్యార్థులు, విద్యావంతులు, నిరక్షరాస్యులకు తెలియజేసి చైతన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడేలాగా చేసిన రోజున అందరం ధన్యాత్ములు అవుతాం. లాంగ్ లీవ్ చంద్రబాబు నాయుడు గారు. జై తెలుగుదేశం.